అశోక్ అయ్యగారు చెప్పు నాయన. ఏం లేదండి, నమస్కారం అండి. నా పేరు అశోక్ అండి, లింగంపల్లి నుంచి. నమస్కారం నాయన, చెప్పు. నేను ఎవ్రీ వీక్ కాల్ చేసి మాట్లాడుతున్నాను. అయితే ఏం లేదండి, చిన్న డౌట్. బైబిల్లో మనము చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు కదండి. తండ్రి అయిన దేవుడు సృష్టి మొత్తాన్ని ఆయనే కదా సృష్టించింది. అవును. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బైబిల్లో ఉంది యేసుక్రీస్తు వల్లనే సమస్తం కలిగింది, యేసుక్రీస్తే సమస్తానికి మూలం, యేసుక్రీస్తు సృష్టించాడు మొత్తం అన్నిటిని అని చెప్పి ఉంది కదండి బైబిల్లో. అవును. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి మనం? తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఒకేసారి సృష్టించారా సృష్టిని, అయితే యేసు ప్రభువే యెహోవా దేవుడా అన్నట్టు ఎట్లా తీసుకోవచ్చు మనం? అంటే ట్రినిటీ ఏమన్నా ఉందా అండి దాంట్లో? అంటే యేసు ప్రభుని మనం ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు? లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మనలానే సృష్టించారా? దేవుడు చేసిందేనైనా, సృష్టికర్త దేవుడు అవునయ్య గారు, సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు సృష్టిని సృష్టించారు. తండ్రి నేను ఉన్నాను ఆయన, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాను. ఓకే. నేనే కట్టిస్తున్నాను అంటున్నాను. ఓకే. కానీ కట్టేవాళ్ళు వేరుగా ఉన్నారు అక్కడ. ఓకే. దాని అర్థం ఏంటి నాయన? నేనే అర్థం ఏంటి అంటే మీరు కట్టట్లేదు, వేరే వాళ్ళు కడుతున్నారు. అంతే కదా. కానీ కట్టించేది మీరే. నేనే కదా కట్టించేది. కట్టించేది మీరే అయ్యారు. కర్తను నేనే. ఓకే. కానీ అక్కడ కట్టేవాళ్ళు వేరే. ఓకే. నా ఇష్ట ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా నేను కట్టిస్తున్నాను. ఓకే. తండ్రిగా నా ఇష్ట ప్రకారంగా నేను అనుకున్నప్పుడు నా పిల్లలు వెళ్ళి, నా కుమారుడుగా నువ్వైనా ఎవరైనా వెళ్ళి నా ఆలోచన ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఓకే. ఓకే. కనుక కట్టించింది నేనైనా అండి, పిల్లలే ఇదంతా చేశారండి అని ఒక తండ్రిగా చెప్తాను. ఓకే. కనుక నేను కట్టించినట్టే, నా పిల్లలు కట్టించినట్టే కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని నేను అడిగే క్వశ్చన్ ఏంటి గారు, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అంటే సృష్టించారా? అంటే బిగాటన్ సన్ అని ఉంది కదా, బిగాటన్ సన్ అంటే కని ఉన్నాను అన్నట్టే కదా బిగాటన్ మీనింగ్. బిగాటన్ సన్ అద్వితీయ కుమారుడు అంటే యేసు ప్రభు వారిని మనం ఏ విధంగా చూడవచ్చు అని? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు సృష్టించినట్ట, లేకపోతే యేసు ప్రభు వారికి ఆది అంతా ఉందా? ఐ మీన్ ఆయన సృష్టించబడ్డారా తండ్రి అయిన దేవుడి ద్వారా, లేకపోతే ఆయన ఆది నుంచి తండ్రితో పాటుగా ఉన్నవాడా? ఆది నుంచి తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన, పరలోకంలో ఉన్నాడు ఆయన. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం 5వ వచనం నుంచి చూద్దాం ఆయన. అలాగే. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పానా. ఎవరింతకైనంటే 3-4 వచనాలు చూడని. ఇప్పుడు ఎవరైనా ఆయన అంటే ఎవరు, కనియున్న ఆయన ఎవరు, కనిన ఆయన ఎవరు అంటే 3-4 వచనాలు. ఇప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎవరినా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు 5వ వచనం. చెప్పండి. ఇప్పుడు 5వ వచనం. 5వ వచనమా? ఆ కుడిపార్శ్వమున కూర్చున్న ఆయనతో ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అదన్నమాట. అంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు కన్నాడు. ఎప్పుడున్నాడు ఈయన? ఎప్పుడు కన్నాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం నుంచి. మొదటి వచనం అయ్యగారు? అవునన్న, మొదటి వచనము నుండి. మొదటి వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
2 ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మొదటి వచనంలో వాక్యము అన్న దగ్గర అలా యేసుక్రీస్తుని పెడదాం. దేవుని యొద్ద ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. 3వ వచనం యేసుక్రీస్తు మూలంగా 3వ వచనం అయ్యగారు, కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అదన్నమాట. ఏనండి ఆయన ఎప్పుడున్నాడు? మొదటి వచనంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఆది యందు అనందుకు చూసారా, బిగినింగ్. ఆది యందు అంతే. అంటే భూమి మీదకి యేసుగా రాకముందు ప్రభు వారు తండ్రి దగ్గర ఉన్నాడు అనేది మనకి ఆది యందు, భూలోకాలు చేయకముందే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన వల్లనే ఇదంతా జరిగించాడు ఆయన తండ్రి అని అర్థమిస్తుంది. ఓకేనా? అర్థమైంది గారు. అంటే ఇప్పుడు తండ్రి తోటి ఈక్వల్ అయ్యారు యేసు ప్రభు. అంటే కొంతమంది అంటారు కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే, లేకపోతే ఇద్దరు యేసుక్రీస్తు తండ్రితో సమానం కాదని నేను అనుకుంటున్నాను అయ్యారు. ముగ్గురు ఒకటి కాదు నాయన. ఇప్పుడు మీ నాన్నగారు నువ్వు ఒకటేనా? కాదయ్యారు, కాదు. ఆయన అంతే మరి. ఓకేనా? అదేలేండి. అయితే తండ్రి చెప్పిన ప్రతి పని చేస్తారు కదా అయ్యారు యేసు ప్రభు, అంతేగాని తనంతటా తానే తండ్రి నుంచి వేరుగా చేయలేరు కదా అయ్యారు. అంతే కదా నాయన. ఆయన యేసుక్రీస్తు తన స్వనిర్ణయం అనేది లేదని చెప్తాడు నాయన. 16వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 16వ అధ్యాయం అయ్యారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. అయితే ఆయన అనగా ఈయన స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. వెరీ గుడ్ అని యేసుప్రభు చెప్తున్నాడు. అవునయ్య గారు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు బోవు సంగతులను మీకు తెలియజేయను. 14 వచ్చిన ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్తున్నాను. అదన్నమాట. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. 5వ అధ్యాయం 31. 30 నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. అంతే కదా నాయన? అవునయ్య గారు. 36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యేసుక్రీస్తు అంటున్నాడు. అవునయ్య గారు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి, కనుక యేసుక్రీస్తు వారు సొంతంగా ఏమి చేయకూడదని తండ్రి చెప్పినవే చేస్తున్నాడు అని బైబిల్ చెప్పింది. ఏనన్నా అయ్యగారు? ఇంకో చోట కూడా ఉంది అయ్యగారు. ఏంటంటే నా అంతటా నేనే దీన్ని పెట్టించున్నాను, ఎవరు నా చేతిలోంచి తీసుకోలేరు, నా అంతటా నేనే ఇష్ట ప్రకారంగా నా ప్రాణం పెడుతున్నాను అని ఉంటుంది. ఇంకో చోట ఏమో పైనుంచి యేసు ప్రభు వచ్చినప్పుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తండ్రితో ఉండటం సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక అని ఉంటది. ఇంకోటి నా అంతటా నేనే ప్రాణం పెట్టిస్తున్నాను అని ఉంటుంది. ఎందుకని అలా ఉంది? మళ్ళీ ఇప్పుడు తండ్రి నాకు సర్వాధికారం అనుకునేది ఏంటంటే యేసు ప్రభు వారు మర్మమేమో అనుకుంటున్నాను అయ్య గారు. సంథింగ్ తండ్రి అయిన దేవుని మహిమ స్వరూపమే ఇంకో చోట ఉంటుంది. మళ్ళీ విన్నాయన యేసు ప్రభు వారు తండ్రి ఒకటి అనుకుంటున్నావా? ఒకటి అనుకోవట్లేదు కానీ అయ్య గారు, అది ఒకటైతే కాదయ్య గారు. కాదు కానీ తండ్రియే కుమారుడికి అంటే కాంటెంపోరియస్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటున్నాను.
అంటే ఒక మనిషికి సాధ్యపడదు కానీ దేవుడికి సాధ్యపడుతుందేమో, దేవుడే కుమారుడు లాగా. డబుల్ రోల్ యాక్ట్ చేస్తానంటావా? అంటే కొన్ని వచనాలు వచ్చాయి గారు, ఇప్పుడు మీకు చెప్తున్నాయి వచనాలు బట్టి తండ్రి దగ్గర ఉండటము ఇప్పుడు భాగ్యమని ఎంతక కాబట్టి నా అంతటా నేనే దీన్ని పెట్టుచున్నాను ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా. అదే నాకు అర్థమైంది ఈ వచనాల ప్రకారంగా. అదేనన్న, ఇప్పుడు నిన్ను వర్క్ లోకి పంపించాను, కన్స్ట్రక్షన్ లోకి పంపించాను, నువ్వు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు కదా అక్కడ. నేను చెప్పానా లేదా అనేది లోకానికి తెలీదు. అక్కడ పేమెంట్ చేయాలి, నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా ఇష్యూ మీద ఎవరైనా నువ్వు కన్స్ట్రక్షన్ గా సైట్ లో ఉన్నావు, నువ్వు ఉన్న తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఏదో చెప్పాడు, ఏదో చెప్పినప్పుడు పర్వాలేదండి మీరు ప్రొసీడ్ అవ్వండి అని కుమారుడుగా నువ్వు అన్నావు. అప్పుడు ఆయన అన్నాడు లేదండి మీ తండ్రి గారు చెప్పాలి కదా అని అన్నాడు గౌరవంగా. ఈ విషయానికి మా తండ్రి గారి వరకు అవసరం లేదండి, నాకే అధికారం ఉంది, మీరు చేయండి పర్వాలేదు అంటాను. అంటే ఇప్పుడు నేను వెనకతను లేనేనా? అలా కాదయ్య గారు. ఏనా? అవునయ్య గారు, అర్థమైంది. అందు గురించి నాయన తండ్రిగా నేను నీకు అధికారం ఇచ్చాను, బికాస్ నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను కనుక నా వరకు రానవసరం లేదు, నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే చాలు వాళ్ళు. ఓహో, అవునాయ్య గారు. అంటే ఇప్పుడు ఇంకో చోట కూడా ఉంది, నన్ను కనపరిచిన వాడు తండ్రిని కనపరిచి ఉన్నాడు, నన్ను కనపరచకపోతే తండ్రిని కనపరచలేదు. ఇప్పుడు దారిలో పడ్డావు. ఇంకో చోట ఇంకోటంటే అయ్యగారు మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ లో మనము యేసుక్రీస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి అంటాం కదా, మనం యేసు ప్రభుకి ప్రార్థన చేయాలా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలా? తండ్రి అయిన దేవుని చేయాలి, మన యేసు ప్రభు గట్టి తప్పు కదా అలా చేయటం. ఇప్పుడు అది కదా నాయన, ఉత్తరం ప్రారంభించాం, ప్రభు అయిన యేసుక్రీస్తుకు నమస్కరించి వ్రాయినది ఏమనగా అని యేసుప్రభుకి రాస్తున్న ఉత్తరం. కిందని ముగింపులోకి వచ్చి ఈ ఉత్తరం యేసుక్రీస్తు ద్వారా మీకు పంపుచున్నాను అని సంతకం పెడతామేంటి? మళ్ళా చెప్తా, తండ్రి అయిన దేవునికి అడ్రస్ చేస్తున్నాం ఈ ఉత్తరం. అవును, మీరు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ యేసుప్రభు గారు ఒక మాట అన్నారు అయ్యారు, చెప్పొచ్చా మీతోటి? ఎవరినైనా? యేసుప్రభు గారు ఇక్కడ ఒక మాట అన్నారు కదా, మీరు నా నామమున తండ్రిని, మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి మహిమపరచబోయేటకే దానిని నేను చేతును. మరి నేనే రికమెండ్ చేయాలి కదా, మరి నేను చేసినట్టే కదా. లేకపోతే నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును, నా నామమున మీరు నన్ను అడిగినా నేను చేస్తాను, నా నామమున తండ్రిని అడిగినా నేను చేస్తాను కదా. అదేనాయన ఆయనకున్న లెవెల్ చెప్తున్నాడు. తప్పే ఉంది, ప్రార్థన యేసుక్రీస్తున్నాను. మీరు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలీదు. ప్రార్థన వెళ్ళాలంటే త్రూ జీసస్ క్రైస్ట్, త్రూ ది ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. ప్రాపర్ ఛానల్లో మనకు కరెక్ట్గా లేదనుకుని ఆయన తండ్రి కూడా దానికి ఇవ్వడు సమాధానం. అంతేనా? ఇప్పుడు నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఆయన, ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎంఆర్ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆర్ఐ గారు మీరున్న ఊరికి వస్తారు, విలేజ్కి వస్తారు. ఆ విలేజ్ సర్పంచ్ లేకపోతే ఎవరో మున్సిపో ఎవరో ఉంటారు కదా నాయన, విలేజ్ ఆయన అవునండి పలానా 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 పలా వీళ్ళు తెలుసండి, వీడు అదే కులం అని వీడిఓ విఆర్ఓ ఎవరు రాసినా ఆర్ఐ గారు మళ్ళా సాక్షి సంతకాలు పెట్టిస్తారు కదా. అప్పుడు నిన్ను ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు అది తయారు చేసి ఎంఆర్ఓ గారి టేబుల్ మీదకి వెళ్తుంది. మరి ఇది కానీ సరిగ్గా లేకపోతే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టరు కదా. విలేజ్ అసిస్టెంట్ సంతకం ఉందా లేదా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం ఉందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తారు ఎంఆర్ఓ గారు గ్రీనింగ్ తోనే. కనుక త్రూ ది ప్రాపర్ ఛానల్ యేసుక్రీస్తు వారు యేసు ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారు ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యేసు ప్రభు వారు దాన్ని రికమెండ్ చేయాలి, యేసు ప్రభు వారు దాన్ని కౌంటర్ సైన్ చేయాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు వింటాడు దాన్ని. అందుకే మీరు ఏం అడిగినా ఏం చేసినా నా పేరట తండ్రికి చేయండి అనే పదాలు మన బైబిల్లో కనపడతాయి. ఓకేనా? ఓకే అయ్యగారు. ఇది మరి ఈ వచనాలు ఇలా ఉంది కదా అయ్యగారు, ఏ వచనం? నా నామమున మీరు నన్నేమి అడిగినను అదేనాయన. ఆర్ఐ గారు రాగానే ఆర్ఐ గారికి అదే చెప్తావు, విఆర్ఓ వచ్చిన విఆర్ఓ గారికి అదే చెప్తావు కదా. మున్సిపల్తో అదే చెప్పాలి. అప్పుడు మున్సిపల్తో నాకు సంబంధం ఏంటి, ఆర్ఐతో నాకు సంబంధం ఏంటి, ఎంఆర్ఓ గారితో డైరెక్ట్గా వెళ్ళిపోతావు. మరి వీళ్ళందరికీ చెప్పాలి అవుతా. అప్పుడు మున్సిపల్ ఏమంటాడు, ఇదంటే బాబు నేను సంతకం పెడితే నీకు అసలు కుదరదు, నేను ఇవ్వాలయ్యా బాబు, ఆయన ఇవ్వాలంటే అని ముందు ఈయన ఏమంటాడు మనతోనే, నేను ఇవ్వాలయ్యా బాబు, నేను సంతకం పెట్టకపోతే నీకు పని అవ్వదు అంటాడు. అంతే. అంటే అసలు సంతకం పెట్టకపోతే పని అవ్వదు అంటే నిజంగా పని అవ్వదు.
అవునయ్య గారు కరెక్ట్. కనుక మన ప్రాపర్ ఛానల్ అనేది మనకు ఉంది కనుక ఆ ప్రాపర్ ఛానల్ ప్రకారంగా మనం వెళ్ళాలి. మీరు చెప్పేదాని ప్రకారం తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించాలి. కానీ యేసు ప్రభుకి ప్రార్థన చేసి యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నానని అనకూడదు అంటారు. అంటే తప్పు కదా నాయన, అది అర్ధరహితమైన ప్రార్థన అదే. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ.